ఈ వీడియోలో 4 నిప్పు లాంటి నిజాలు చూద్దాం. డయాబెటీస్‌కి సంబంధించి. ఎవరు చెప్పని 4 నిజాలు. నిజమైనప్పుడు ఎందుకు చెప్పరు అనంటే, అపోహ కారణంగా ఈ నిజం అనేది పైకి రాదు. దట్స్ ద రీజన్. సో మరి ఏంటవి అనంటే, మొట్టమొదటి అపోహ ఏంటంటే, ఇది వంశపరంపరగా వస్తుంది. కాబట్టి మనం ఏం చేయలేము అని అంటాం. వాస్తవం ఏంటండి అనంటే, 90% మనం జీవించే జీవన విధానాన్ని బట్టి డయాబెటీస్ వస్తుంది. సో రెండవ అపోహ ఏంటండి అనంటే, మనం మెడిసిన్ తీసుకుంటే చాలు అని అనుకుంటారు. నో. నిజం ఏంటంటే మెడిసిన్ తోటి ఈ డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుంది, మేనేజ్ చేయొచ్చు, కానీ తగ్గించడం మాత్రం పాసిబుల్ కాదు. జగమెరిగిన సత్యం. మీరు అబ్జర్వ్ చేయండి, షుగర్ కోసం మెడిసిన్ వాడుతూనే ఉంటారు, అంటే తగ్గట్లేదు కదా రక్తం. మూడవది, తేనె తీసుకోవచ్చండి షుగర్కు బదులు కొంతమంది సలహా ఇస్తారు. నో. తేనె కూడా మన లోపలికి వెళ్ళింది అని అంటే అది కూడా గ్లూకోజ్గా షుగర్గా మారుతుంది. సో ఇంకా చివరిది, నాలుగవది ఏంటి అంటే, ఫ్రూట్స్ అసలే తినకూడదు అని అంటారు. ఫ్రూట్స్ అసలే తినకూడదు అని కాదు, కానీ కొన్ని ఫ్రూట్స్ మనం తినొచ్చు. దానిలో పీచు పదార్థాలు, ఫైబర్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అది మన బ్లడ్లో షుగర్ని హై కాకుండా సాయం చేస్తుంది. సో ఈ 4 అపోహల నుంచి బయటపడితే మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు. అపోహల గురించి బయటపడ్డప్పుడే ఆరోగ్యం అనేది మెరుగవుతుంది. ఇలాంటి టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీగా ఉండండి.